లహరి దగ్గరికి అనన్య వచ్చి ఇలా అడుగుతుంది. ఏమైంది లహరి, నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పావు, వెళ్ళాను అని చెప్పావు, కానీ నువ్వు ఏమీ చేపించుకున్నట్టుగా అనిపించట్లేదు, ఏం జరిగింది అని అంటూ నువ్వు అనుకున్న ప్లేస్కి నువ్వు వెళ్ళావా అని అనన్య అడుగుతుంది. అప్పుడే లహరి, నా మూడేం బాగాలేదు వదిన, నన్ను ఇప్పుడు ఏమీ అడగొద్దు అనేసి లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిరాగ్గా. అనన్య టెన్షన్ పడుతూ, అసలు ఇదేం జరిగిందో చెప్పట్లేదే, ఇప్పుడు నేనేం చేయాలి అని అనన్య కోపంగా వెళ్తుంది. వెళ్ళి అలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోయి సమీరాకి ఫోన్ చేస్తుంది. అప్పుడే సమీరా ఫోన్ లిఫ్ట్ చేయగానే, వస్తాయి సమీరా అడ్డగాడిదా ఎక్కడున్నావే అని అంటుంది గట్టిగా. ఏంటి ఏమన్నావు అని అంటూ సమీరా అంటుంది. అప్పుడే కవర్ చేస్తూ మళ్ళీ వెంటనే ఇలా అంటుంది. అది సమీరా ఎక్కడున్నావు అని మళ్ళీ కూల్గా మాట్లాడుతుంది. అప్పుడు సమీరా ఇలా అంటుంది. ఏం జరిగింది అనన్య, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని అంటే, అసలు ఇక్కడ నేను ఎన్నో ప్లాన్లు వేస్తున్నాను, ఏదేదో చేయాలి అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఏ పని జరగట్లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను, చెప్పు అసలు అక్కడ ఏమైనా చేస్తున్నావా లేదా నువ్వు అని అంటే, నువ్వు ఏం కంగారు పడకు, నేను చేస్తాను కదా అని సమీరా అంటే, నువ్వు చేయటం కాదు నేను చెప్పినట్టు చెయ్యు సరేనా, అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని అంటూ గొడవ చేస్తూ ఉంటుంది. ఇలా చెప్తూ ఉంటుంది అనన్య. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు అని అంటే, సరే అలాగే చేస్తానులే అని అంటుంది సమీరా. అనన్య సీరియస్గా ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సమీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దర్శన్ కూడా బయలుదేరుతాడు. శరణ్య ఏమో గుడిలో లోపలికి వస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. నా పరిస్థితి ఏంటి, నేను ఇలా అయిపోయానేంటి, అసలు ఏం జరుగుతుందో నాకేమీ తెలియట్లేదు అని అనుకుంటూ అలా గుడిలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆలోచిస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ, దేవుడా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఆయన మనసు నేను మార్చలేనా, ఆయన నాతో ఇంకా మంచిగా ఉండరా అనేసి శరణ్య దండం పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అంతలో గొంతు తడారిపోయినట్టుగా అనిపించేసి వెళ్ళి ట్యాప్ దగ్గర వాటర్ తాగుతుంది. తాగేసి మళ్ళీ అలా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద వెనక నుంచి వస్తూ ఉంటుంది. ఆనంద వస్తూ ఉంటే శరణ్య ముందు వస్తూ ఉంటుంది. అలా గుడిలోకి ఇద్దరు వస్తూ ఉంటారు. సడన్గా శరణ్యకి వెనక నుంచి భుజం మీద ఎవరో చేయి వేస్తే సడన్గా భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది శరణ్య. చూసేసరికి ఒక ఆవిడ ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుంది. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో అని అనేసరికి సరే అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి శరణ్య చాలా సంతోషంగా ప్రసాదం తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తింటూ ఉంటుంది. ఆనంద అప్పుడే గుడి లోపలికి వచ్చేసి దేవుడి దగ్గర పంతులు గారిని కలిసి ఇలా అంటుంది దండం పెట్టుకుంటూ, పంతులు గారు అర్చన చేయాలి అని అంటే, ఎవరి పేదిమ్మనమ్మ అభిషేకం అర్చనలు ఎవరి పేరు మీద చేయాలి అంటే, నా కోడలు శరణ్య కొడుకు దర్శన్ వాళ్ళిద్దరి పేరు మీద చేయాలి అని ఏంటో చెప్తుంది ఆనంద. ఆ మాట వినేసరికి సమీర ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆనందం చూసి. ఇక ఆనంద అలా దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. దేవుడా నా కొడుకు కోడలు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరూ అనేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య అలా చూసి నవ్వుతూ ఆనందపడుతూ ఉంటుంది. ఇక అలాగే ఆనంద దండం పెట్టుకున్నాక పంతులు గారు వచ్చి ఇలా అంటారు, ఇంకా 1000 దీపం వెలిగించండమ్మా, మీరు అనుకున్నట్టుగా మీ కోరిక నెరవేరుతుంది, పిల్ల పాపలతో సంతోషంగా కలకాలం ఉంటారు అని పంతులు గారు చెప్పడంతో సరే అని చెప్పి ఆనంద 1000 దీపం పెట్టడం కోసం గజస్తంభం దగ్గరికి వెళ్ళిపోయి అలా దీపం పెడుతుంది. శరణ్య అది చూసి చాలా సంతోషపడుతూ దూరంగా చూసి నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే శరణ్య అలా చూస్తుంది, ఇదేంటి అత్తయ్య గారు వెళ్ళిపోతున్నారు అనుకుంటుంది. అప్పుడు దీపం ఆనంద వెలిగించిన దీపం ఆరిపోబోతూ ఉంటుంది. పరిగెత్తుకొని వెళ్ళిపోయి సమీర దీపానికి చెయ్యి అడ్డుపెట్టి ఆ గాలి నుంచి దీపం పోకుండా చూసుకుంటుంది. అప్పుడే ఇలా ఆనంద చెప్తుంది కదా, నీ భర్త నీ మెల్లో తాళి కట్టాడు కాబట్టి నీతో కాపురం చేయాల్సిందే, వాడిని నువ్వు వదులుకోకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది కదా. అంతకుముందు ఆ విషయం గురించి గుర్తు తెచ్చుకొని శరణ్య ఇలా అనుకుంటుంది, ఇప్పుడు ఆయనతో ఈ విషయం చెప్పటమే మంచిది, చెప్తేనే బాగుంటుంది, లేకపోతే అత్తయ్య గారు ఆయన గురించి చెప్పకపోతే మళ్ళీ ఏమనుకుంటారు, నా జీవితం ఏం ఎట్టుపోతుందో నాకే అర్థం కావట్లేదు, ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి ఈ విషయం చెప్పటమే కరెక్ట్ అని పైకి లేచి వెళ్తూ ఉంటుంది. ఆనంద వెనకాల ఆనంద వెళ్తూ ఇంకా నవ్వుకుంటూ వెళ్తూ ఉండగా సడన్గా వెనక నుంచి శరణ్య అత్తయ్య గారు అని అంటూ పిలుస్తూ వెళ్తూ ఉంటుంది. వెనక నుంచి రౌడీలు వచ్చి ఇంకా శరణ్యని ఆనంద వెనక్కి తిరిగి చూసేలోపే అక్కడ నుంచి నోరు మూసేసి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది, అదేంటి
ఎవరు మీరు వదిలేయండి అని అన్నా వినిపించుకోకుండా వాళ్ళు పక్కకి నాకెళ్ళిపోతారు. ఆనంద అలా కారు దాకా వెళ్ళాక గట్టిగా నన్ను ఎవరో పిలిచినట్టుగా అనిపించింది, అది శరణ్య గొంతులా అనిపించింది అని ఆనంద వెనక్కి తిరిగి అటు ఇటు చూస్తుంది. చూశాక మళ్ళీ ఇలా అనుకుంటుంది, అయినా శరణ్య దర్శన్ ఇద్దరు హనీమూన్లో కదా ఉన్నారు, మరి ఇక్కడెందుకు నన్ను పిలుస్తుందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కారెక్కి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటి దగ్గర అనన్య వాళ్ళందరూ ఉంటారు. శరణ్యని తీసుకెళ్ళిన రౌడీలు కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక్కడేమో ఆనంద ఇంట్లోకి వచ్చేస్తుంది గుడి నుంచి. తర్వాత దర్శన్ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. దర్శన్ రావటం చూసి ఆనంద అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. దర్శన్ వచ్చి సీరియస్గా మొహం పెట్టుకొని నిలబడతాడు. ఆనంద ఎక్కడ శరణ్ ఇక్కడ నాన్న, నువ్వు ఒక్కడివే వచ్చావు, ఆ కారులో ఉందా, లగేజ్ తెస్తుందా అని అంటూ పని మనిషిని పిలిచి లగేజ్ అంతా తీసుకురాపో అంటే లగేజ్ తేయటానికి వెళ్ళిపోతుంది. ఏ నాన్న అలా ఉన్నావు, శరణ్య ఇక్కడ ఉందా, కారులో వస్తుందా అని అంటూ ఉంటే తను ఎక్కడుందో నాకు తెలియదు అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఆనంద ఏంటి అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిపోతున్నావు, అసలు తను ఎక్కడుంది చెప్పు అని అంటూ కోపంగా అంటంతో అది తను అని అంటూ నాకు తెలియదు అని అంటే నీకు తెలియదు అంటే ఎలా అని అంటే ఇంతకుముందు తను ఎలాగైతే వెళ్ళిపోయేదో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయింది, తన గురించి ఊరికే నా దగ్గర అడగొద్దు అని అంటూ దర్శన్ అంటాడు. అప్పుడే ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటుంది. అదేంట్రా అదేం సమాధానం, అసలు భార్య అంటే నీకు నిర్లక్ష్యం తప్ప కనీస బాధ్యత కూడా కనిపించట్లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అంటే ఏంటి అని అంటూ గట్టిగా అంటే అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, ఏంటి అంటే ఏం చెప్పాలి, తను ఇంతకుముందు ఎలాగైతే నచ్చకుండా వెళ్ళిపోయిందో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయింది అంటే అంటే నీతో పాటు రాలేదా అని అంటే వచ్చింది, అక్కడ దాకా వచ్చింది, తర్వాత వెళ్ళిపోయింది, ఆ తర్వాత నాకు తెలియదు అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసి చూడమ్మా నీ మనసుకు నచ్చింది కదా అని చెప్పి అందరికీ అలాగే నచ్చాలని లేదు కదా, తను నీకు మాత్రమే నచ్చుతుంది, ఇంకెవరి విషయంలో అది కరెక్ట్ కాదు అనేసి దర్శన్ సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. లీలావతి వచ్చి ఏంటి ఆనంద ఇలా జరుగుతుంది అని, అసలు ఏం జరుగుతుంది అంటే ఏదో తప్పు జరుగుతుందక్క, శరణ్య అలా చేయదు అని అంటే ఒకసారి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడుగు అంటే విశ్వనాథంకి ఫోన్ చేస్తుంది ఆనంద. అన్నయ్య మన శరణ్య వచ్చింది అక్కడికి అని అడిగితే అదేంటమ్మా వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్కి వెళ్ళారని చెప్పావు కదా అంటే అవునన్నయ్య వెళ్ళారు, కానీ దర్శన్ ఒక్కడే తిరిగి వచ్చాడు, అందుకనే తను మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమని చేస్తున్నాను అంటే లేదు రాలేదమ్మా మాకెందుకో కంగారుగా ఉంది అంటే గీత ఫోన్ తీసుకొని ఏంటమ్మా వదిన గారు మీరు అలా చెప్తున్నారు, ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి, మీ అబ్బాయి వచ్చేసాడు, నా కూతురు ఇక్కడ, మీరు ఏం చెప్తున్నారు, మాకు చాలా టెన్షన్గా ఉంది అంటే మీరు కంగారు పడకండి నేను చూస్తాను అనేసి ఆనంద ఫోన్ పెట్టేస్తుంది. గీత విశ్వనాథం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా అని బయలుదేరుతారు. అలాగే ఆనంద టెన్షన్గా చూస్తూ ఉంటుంది. అసలు అనన్య కాంచన నవ్వుకుంటూ ఉంటారు. శరణ్యని రౌడీలు పట్టుకొచ్చేస్తారు. ఇక్కడికి ఒక రూమ్లోకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేస్తూ ఉంటారు. శరణ్య అందరినీ తిట్టేస్తూ ఉంటుంది. ఒరేయ్ రేర చొక్కోడా ఏంట్రా నన్ను ఎందుకు తీసుకొచ్చారా, రే బండోడా ఎందుకురా నన్ను ఇలా కట్టేస్తున్నారు, వదిలేంట్రా అని అందరినీ తిట్టేస్తూ ఉంటుంది. సరైన తిట్టే తిట్లకి తలలు పట్టుకుంటారు వాళ్ళు. ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, నువ్వు ఇలాగే ఉండాలి, నిన్ను బయటికి పోనివ్వం అని అంటే ఎందుకురా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారా మీరు అంటే మేము చెప్పాం, నేను ఇక్కడ పెట్టమన్నారు, నీకు బట్టలు ఇస్తాం, ఫుడ్ పెడతాం, లగ్జరీగా చూసుకుంటాం, నువ్వు మేము వదిలేయమన్నప్పుడు వదిలేస్తాం, అప్పుడే నువ్వు వెళ్ళాలి, నోరు మూసుకొని ఉండు అంటే ఒరేయ్ సచ్చినోడా ఎందుకు రా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు, ఎవడు రా నన్ను ఇక్కడ పెట్టమని చెప్పింది చెప్పండి రా ఎదవల్లారా అని ఇష్టం వచ్చినట్టుగా శరణ్య తిడుతూ ఉంటుంది. శరణ్య మాటలు పట్టించుకోకుండా ఆ రౌడీలు అక్కడ నుంచి వెళ్ళిపోతే శరణ్య కోపంగా చూస్తూ ఉంటుంది. ఎవరు ఇలా చేశారు అని దర్శన్ మాట్లాడిన మాటలకి లహరి కూడా టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అదేంటి వదిన ఎక్కడికి వెళ్ళింది, అన్నయ్య ఇలా చెప్తున్నాడేంటి అని లహరి కూడా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద అయితే చాలా టెన్షన్లో ఉంటుంది.